కొత్త లాంచ్ అయిన టాటా సియరా మైలేజ్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. 12 గంటలు కంటిన్యూస్‌గా డ్రైవ్ చేసి 800 పైన కిలోమీటర్స్ అయితే డ్రివెన్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్‌లో ఈ కార్ తెచ్చుకున్న మైలేజ్ వచ్చేసి 29.9 కేఎంపీఎల్ అద్భుతమైన మైలేజ్ అయితే తీసుకురావడం జరిగింది. జనరల్లీ మనకు వచ్చే డౌట్ ఏంటంటే 1500 సీసీ అయిన పెద్ద పెట్రోల్ ఇంజిన్, దాంతోపాటు హెవీ వెయిట్ ఉన్న కార్ ఇంతకన్నా మైలేజ్ తీసుకురావడం ఎలా, రియలా ఫేక్ అని కూడా డౌట్ వస్తుంది. ఇట్స్ నాట్ ఏ ఫేక్ అండి, ఇట్స్ రియల్. ఏదైతే మైలేజ్ అయితే టెస్ట్ చేశారో నా ట్రాక్స్లో అయితే టెస్ట్ చేయడం జరిగింది. కంప్లీట్గా ట్రాక్ పైన డ్రైవ్ చేసి ఈ మైలేజ్ అయితే ఇంతగానం అయితే పొందింది. మనకు రియల్ లైఫ్లో ఇంతగానం మైలేజ్ ఇస్తుందంటే మనకు అదే కండిషన్లు ఉంటే 70 కిలోమీటర్స్ పర్ అవర్ లేదంటే 80 కిలోమీటర్స్ పర్ అవర్ ఈ మధ్యలో మనం డ్రైవ్ చేస్తే ఇదే స్పీడ్లో కంటిన్యూ చేస్తే మనకి ఈ మైలేజ్ అయితే తప్పకుండా మనం కూడా పొందుతాం. సో కాంపాక్ట్ ఎస్యూవీలో అత్యంత ఫ్యూల్ ఎఫిషియన్సీ చెందిన కార్లు అయితే రికార్డ్ అయితే కొట్టేసిందండి. మారుతి సుజుకి గ్రాండ్ విటారా గురించి ఏంది? సో ఫ్యూల్ ఎఫిషియన్సీ అంటేనే మారుతి సుజుకి, దాని తర్వాతనే వేరే బ్రాండ్స్ వస్తుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా కూడా మైలేజ్ టెస్ట్ చేసి దీనికంటే అత్యంత ఫ్యూల్ ఎఫిషియన్సీ పొందగలుగుతుందా?